వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో ఇటీవల రిజర్వాయర్లు చేపలు పట్టడానికి వెళ్లి రిజర్వాయర్లు మునిగి మరణించిన దుబ్బంబాయి రాముడు సంధ్యా పిల్లలకు బుధవారం గద్వాల మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో బీఆర్కే టీవీ విలేకరి రామాంజనేయులు ఆధ్వర్యంలో చిన్నారులకు దాతల ద్వారా సేకరించిన 28,000 నగదును నిత్యావసర సామాగ్రి బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా రామాంజనేయులను అనేక మంది అభాగ్యులకు అండగా నిలుస్తూ వారికి ఆదుకోవడంలో హర్షించదగ్గ విషయమని అన్నారు. అలాగే డీలర్ పద్మారెడ్డి, రైస్ మిల్లు శ్రీనివాసులు ఒక్కో బియ్యం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, పద్మారెడ్డి, మినిగా ఆంజనేయులు, పాముల నాగరాజు, గోపాల్ గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి చనిపోయినారు కదా, దీనికి మనం కూడా ఏమైనా చేస్తామని అంటే మంచిదబ్బని చెప్పినాను. అదేవిధంగా కూడా ఆయన ఒక 4-5 రోజుల నుంచి కష్టపడి ప్రతి ఒక్కరితో అమౌంట్ కానీ, కిరాణం కానీ, తర్వాత ప్రతి ఒక్కటి సేకరించి ఈరోజు మా గ్రామానికి వచ్చి ఆ పిల్లలకి ఇవ్వడం వల్ల మా గ్రామం తరఫున, తర్వాత మా వీళ్ళందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తయారు చేసి రామాంజనేయులు మధు ఎక్కడ ఎవరికి ఏమైనా అయినా కూడా స్పందించి ఆయన మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరికి తన చేతులైనంత సాయం చేస్తూ మిగతా వాళ్ళని కూడా అందరిని అడిగి ఆయన వంతుగా అందరినీ కలిపి మాట్లాడి ప్రతి ఒక్కరితోనూ ఇది చేయాలి మీరని చేపించి అదే చేసేటటువంటి రామాంజనేయులు గద్వాల్లో చాలా మటుకు మీరు ఆయన పేరు వింటారు, వాట్సాప్ కూడా పెడతా ఉంటారు. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి దాదాపు 28,000 రూపాయలు దాతల సహకారంతో ఆయన అందరి దాతల సహకారం తీసుకొని దాదాపు 28,000 రూపాయలు పైసలు ఇస్తూ ఈ కిరాణము, తర్వాత ఈ బియ్యం అన్నీ సేకరించి ఈరోజు ఇవ్వడం. మన డీలర్ పద్మారెడ్డి కూడా ఒక 50 కేజీలు, తర్వాత రైస్ మిల్లు శేఖర్, మన మల్లకల్ రైస్ మిల్ శేఖర్ కూడా ఆయన అమ్మాలి పని చేసి మా దగ్గర ఆయన ఉద్దేశంతో కూడా ఆయన ఒక 50 కేజీలు బియ్యం కూడా పంపించడం జరిగింది. అదే ఫోటోగ్రాఫర్ శేఖర్ కూడా 20 కేజీల బియ్యాన్ని